రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో తెలంగాణ అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇక ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇటు రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, చందానగర్, మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేర్లింగపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇక ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కల్పల్లి, ఇంద్రాపార్క్, కవాడిగూడ, రామ్నగర్ ప్రాంతాల్లోనూ జోరు వాన కురుస్తుంది. ఇక వర్షంతో హైదరాబాద్ నగరమంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లన్నీ జామ్ ప్యాక్ అయ్యాయి. వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. ఐటీ కారిడార్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తూ నగరవాసులు నరకం చూస్తున్నారు. రైట్ ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్ చెప్పండి, ఇక హైదరాబాద్ లో చూసుకుంటే ఈవినింగ్ నుంచి వర్షం దంచి కొడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భారీ వర్షాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఉదయం సమయం నుంచి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా నగరంలో అక్కడక్కడ అటు జిల్లాల్లో కూడా కొన్ని ప్లేస్ లో కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, కురుస్తున్నాయి కూడా. అటు ప్రధానంగా ఈ రోజు మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు ప్రధానంగా సెంట్రల్ జోన్ కూడా హైదరాబాద్ లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షం కూడా కురిసింది. ఇప్పటికి కూడా దాదాపుగా అటు సికింద్రాబాద్ గానీ, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, అటు కోటి, నాంపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు రాజేంద్ర నగర్, అటు మైలర్ దేవరపల్లి, నార్సింగ్, బండ్లగూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు ఈ పశ్చిమ తెలంగాణలో సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా ఉంది. ప్రధానంగా ఇటు ఈశాన్య తెలంగాణ వైపు కూడా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాలు కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఏదైతే గోల్కొండ అంటే హైదరాబాద్ నగరం చూసుకుంటే మాత్రం అటు గోల్కొండ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మధురా నగర్, బోరబండ, ఫిలిం నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. దాంతో తోడుగా ఇటు వర్ధన్నపేట అంటే జిల్లాల వారిగా వర్ధన్నపేట, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలో కూడా అటు భారీ వర్షం కూడా కురుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్ ఇక హైదరాబాద్ లో చూసుకుంటే ఈవినింగ్ నుంచి వర్షం దంచి కొడుతుంది. దీనివల్ల
ఇక ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళ్లే వాళ్ళకి ట్రాఫిక్ నరకం కనిపిస్తుంది. ట్రాఫిక్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇక వర్షం కారణంగా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళందరూ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ వల్ల అసలు బండ్లు కదలడం లేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే వాహనదారులకు నరక యాతన తడే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే సాయంకాలం సమయంలో ఉద్యోగాలు విరమించుకొని ఇంటికి వచ్చే సమయంలో ముఖ్యంగా ఐటీ క్యాడర్ లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. భారీ వర్షం సంబంధించిన ఐటీ క్యాడర్ ముఖ్యంగా నగరంలో కురిసిన భారీ వర్షానికి ఐటీ క్యాడర్ లో పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా కూడా రహదారులపై నీరు చేరుకోవడము, రోడ్లన్నీ కూడా జలాశయం పడడం వల్ల ఆఫీసుల నుంచి ఏదైతే ఇంటికి వచ్చి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా ఇంటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే సాఫ్ట్వేర్ పరిసర ప్రాంతంలోని మాదాపూర్, కేబుల్ బ్రిడ్జి, పోతే గచ్చిబౌలి, కొత్తగూడ, లింగంపల్లి, దాంతో పాటు కూకట్పల్లి, మియాపూర్, దాంతో పాటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న ప్రాంతాల్లో కూడా అంటే ప్రతి క్షణం బంపర్ టు బంపర్ కూడా వాహనాలు కూడా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ రోడ్లు డ్యామేజ్ జరిగినాయనేది కూడా తెలియకుండా వల్ల మొత్తం లాగింగ్ ప్రాంతాలు కూడా నగరం అంతా కూడా లాగింగ్ ప్రాంతాలు ఉండడం, దానిపైన ఏదైతే డిఆర్ఎఫ్ టీంలు కావచ్చు, దాంతో పాటు హైడ్రా టీం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఫెయిల్ ప్రదర్శన వల్ల కూడా ఏదైతే రోడ్ల పైన భారీగా వాటర్ రావడము, ఆ వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో కూడా జలాశయం కావడం వల్ల ఇప్పటికే కూడా వాహనదారులందరూ ఇబ్బందులు పడుతున్నారు. అంటే దాదాపు 40 నిమిషాల నుంచి 30 నిమిషాలు 40 నిమిషాల వరకు వెళ్లాల్సిన రెగ్యులర్ గా వెళ్లాల్సిన టైమ్స్ అవుతున్నాయి. గంటల తరబడి దాదాపు 5 గంటలు 4 గంటల వరకు కూడా ఇంటికి వెళ్ళడానికి అంత టైం పడుతుంది. కాబట్టి తీవ్రంగా వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. కేవలం వర్షాకాలంలో మున్సిపల్ శాఖగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు ఎలాంటి రివ్యూ మీటింగ్ లేకపోవడము, ఇటువైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ అధికారులు, పోలీస్ యంత్రాంగం, జిహెచ్ఎంసీ ఈ అన్నిటి మధ్యన కోఆర్డినేషన్, సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నట్టుగా కూడా కనబడుతుంది. ఎందుకంటే అడుగడుగున్న జలాశయమైనటువంటి అమీర్పేట ప్రాంతంలో కావచ్చు, హైటెక్ సిటీలోని రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అండర్ పాస్ ఏదైతే ఐక్య ప్రాంతాల్లో కావచ్చు, దాదాపు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో అని చెప్పేసి గత 6 నెలల క్రితం కూడా ఇదే తరహాలో ఒకేసారిగా 40 సెంటీమీటర్స్ వరకు వర్షం వచ్చిన సమయంలో ఇబ్బందులు పడితే మళ్ళీ అదే తరహాలో 20 సెంటీమీటర్లు దాటినప్పటికీ కూడా వాటర్ లాగింగ్ ప్రాంతాలలో కనీసం దానికి సంబంధించినటువంటి మ్యాన్ హోల్ కూడా క్లీన్ చేయడానికి కూడా ఏదైతే జేఎస్ఎంసీ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా డిఆర్ఎఫ్ వాళ్ళు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వల్లనే తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. ఇకనైనా వాహనదారులు ఏదైతే దాదాపు గమ్యాన్ని చేరుకోవడానికి 3-4 గంటలు పడే టైం ఉన్నది కాబట్టి దానిపైన ఎలాంటి దృష్టి సారించకపోవడమే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు భారీగా హైదరాబాద్ నగరంలోని భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇకపోతే హైవే పైన కూడా ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు, రాయలసీమకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసినటువంటి బస్సులు కూడా హైదరాబాద్ నగరంలోకి 9 తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే వాహనదారులు గమ్యానికి చేరుకోవాలంటే గంటల తరబడి సమయం పట్టే అవకాశం ఉంది. రంజిత్, చెప్పండి, అయితే వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయినా కూడా ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ఎందుకంటారు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఏదైతే రాష్ట్రంలోని పాలించే పాలకుడు సరిగా లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏ దాంట్లో కూడా అవగాహన లేకపోవడము, లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, వర్షాలు వస్తున్నాయి అనేది ఆల్రెడీ ఇండికేషన్ ఉన్న సమయంలో వాతావరణ శాఖలు తెలిపిన తర్వాత కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకపోవడం, దాంతో పాటుగా ఏదైతే రోడ్లలో ఉన్నటువంటి లాగింగ్ ఉన్న ప్రాంతాల్లో, ఐడెంటిటీ ఉన్న ప్రాంతాల్లో దానిపైన మరమ్మతులు చేయకపోవడము, అభివృద్ధి చేయాల్సిన సమయంలో అభివృద్ధి చేయకుండా వర్షాకాలం ఉన్న సమయంలో రోడ్లన్నీ కూడా తవ్వడం వల్లనే ఇలాంటి సమస్యలు కూడా రేకెత్తున్న పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్ గా ప్రభుత్వం, జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతో పాటుగా ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇవన్నీ ఫెయిల్ ప్రదర్శన వల్లనే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్.